ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి ప్రసంగించిన తీరు చాలా హాస్యాస్పదంగా ఉందని బీజేపీ నాయకులు కాలేరు రామోజీ అంటున్నారు. ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ చేసిన జిమ్మిక్కులు ఇక చాలని అంటున్నారు. ప్రజల్ని ఎంతకాలం మోసం చేస్తారని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇక ప్రజల్ని మసిబూసి మారేడుకాయ చేసి ఏదో ఒకటి మాట్లాడి ప్రజల్ని డైవర్ట్ చేయాలన్నటువంటి ధ్యాస తప్ప ఇంకా మరొకటి ఏమీ లేదని చెప్పేసి ఆయన అంటున్నారు. ఇక అలాంటి విషయాల మీద ఇంకేమంటున్నారో ఒకసారి చూద్దాం. లోక్పాల్ ఒప్పందం కనుక ఉంటే గత 5 సంవత్సరాల నుండి బీజేపీ టీఆర్ఎస్ ఒప్పందంతో అలయన్స్ ఉందని చెప్తూ ఉంటారు. ఏ ఎలక్షన్లో 5 సంవత్సరాల నుంచి ఎప్పుడన్నా పోటీ చేశామా కలిసి? వారి యొక్క కుటుంబ పరిస్థితిని కానీ వారి కుటుంబంలో జరుగుతున్నటువంటి అవినీతి గురించి టీఆర్ఎస్కి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ నాటి నుంచి నేటి వరకు ఈ రోజు వరకు ఎక్కడైనా ఎవరైనా ఏ నాయకుడైనా ఎవరినైనా కలిసామా? ఏమన్నా సమావేశాలు జరిగినాయా? పొద్దుగా లేవగానే టీవీల ముందర లేకపోతే ఎప్పుడన్నా విషయం వచ్చినప్పుడు టీఆర్ఎస్ భారతీయ జనతా పార్టీ ఒకటైపోయినారు. చివరికి ఈ ఎలక్షన్లో వాళ్ళు నిలబడకపోతే ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ నిలబడకపోతే భారతీయ జనతా పార్టీకి సంబంధం ఏంటి? భారతీయ జనతా పార్టీ విద్యావంతుల యొక్క ఆలోచన సరళిని ఎమ్మెల్సీ ఎలక్షన్లో పట్టభద్రులు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంటారు. నాడు వి రామారావు గారితో మొదలుకుంటే జూపూడి యజ్ఞనారాయణ లాంటి మహానుభావులు ఎమ్మెల్సీలు ఆనాడు భారతీయ జనతా పార్టీ ఏమీ లేనప్పుడు గెలిచినటువంటి విషయాలను ప్రజలు మర్చిపోవద్దు. భారతీయ చౌకబారు మాటలు మాట్లాడడం నేను గతంలో కూడా చెప్పాను. గుడ్డిలో మెల్లి భారతీయ జనతా పార్టీ ఒక్క తప్పు వల్ల, ఒక్క నిర్ణయం, మా చిన్న పొరపాటు వల్ల బండి సంజయ్ గారిని రాష్ట్ర అధ్యక్షుని తీసివేయడం వల్ల ప్రజల్లో ఒక వాతావరణం వచ్చి భారతీయ జనతా పార్టీ ఎదుగుదల వాస్తవంగా అధికారానికి వస్తుంది, ఒక 2% డిఫరెంట్లో ఉందని చెప్పారు. 3 నెలల ముందు చెప్పారు, అప్పుడు ఎలక్షన్ల ముందు. కానీ కాంగ్రెస్ పరిస్థితి 0 ఉండే. రేవంత్ రెడ్డి గారు వాస్తవంగా ఆయన ఆడిన జన్మికులు, కాంగ్రెస్ ఆడినటువంటి మోసపూరిత మాటలు, 5 గ్యారంటీలు ప్రజలు ఒక రకంగా బీజేపీ పొరపాటు చేసిందని, కాంగ్రెస్ మాకేదో చేస్తుందని చెప్పని ప్రజలు నమ్మి మోసపోయినారు. రైతులు మోసపోయినారు, ప్రజలు మోసపోయినారు. ఆడపడుచులు 2500 రూపాయలు నెలకి ఇస్తా అని చెప్పంటే మాకు 2500 రూపాయలు వస్తాయి కదా అని చెప్పని ఆడవాళ్ళు వేశారు. ఒక బస్సు తప్ప ఏ విషయంలో. ఇవాళ రుణమాఫీ అన్నావు, ₹1,00,000 రుణమాఫీ 40% మాత్రమే దాటిందని అన్నీ చెప్తా ఉన్నాయి. 40% దాటాల. రైతులు గగ్గోలు పెడతా ఉన్నారు. కరెంటు కోతలు స్టార్ట్ అయినాయి ఇప్పుడు. వీటన్నిటికీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మసిబూసి మారేడుగాయలాగా ఏదో విషయాన్ని మాట్లాడడం.